రెగ్యులర్ ఐడియా మేము ఇంటికాడికి కూడా వచ్చాను. అందుకే కంపల్సరీ సార్ చెప్తున్నాను, ఆ లిస్ట్ లో పెట్టుకోండి. కంపల్సరీ మాట్లాడాలి. కొంచెం Chairman HTS, Vice Chairman Development Society meeting of the entire West Godavari, presently Edoru district. My separate association recently have been. So this is a brief outlook of our institution, sir. And the new structure is going to be completed shortly, and it is going to sir. We have the 183 nursing staff members, faculty and doctors, casualty medical officers, and all other department faculties are available. And administrative section we have the additional director, illustrative one presently with us. These are the services which is for the standard for all the patients who are coming to the hospital. We are having the hierarchy of the director of medical institution, staff, assistant professors, associate professors, and research has been started. Serving to the people by the services facility for the nursing and other paramedical and deeply reused and veterinary medicine 3,600. Thank you, madam. Sir, I request sir. Here we show ఎంత ఉన్నాయి మన దగ్గర, మీరు వేట్ ఖర్చు పెడతారు, ఆ వివరాలు ఏమన్నా మీ దగ్గర ఉన్నాయి? Sir, NTR వైద్యసేవలో నవంబర్ 5 ఫైనల్ అమౌంట్ which we are taking, sir. This పేషెంట్ సంబంధించిన మెడిసిన్స్ కానీ వేట్ ఖర్చు పెట్టారు. ఉన్న ఏసీలన్నీ ఫుల్ ప్లెడ్జ్డ్ ఎందుకు పనిచేయట్లేదు? అట్లా పనిచేయడానికి డబ్బులు ఖర్చు పెట్టడానికి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? ఎందుకని మనం ఇప్పుడు ఈ మెటర్నిటీ వార్డులో 115 బెడ్లు ఉన్నాయి. అడిషనల్ గా బెడ్స్ ఎందుకు మనం ప్రొవైడ్ చేయలేకపోతున్నాం? ఎందుకని ఈ మెటర్నిటీ వార్డులో స్టిచెస్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? ఎందుకు రిపీటెడ్ గా అదే ప్రాబ్లం అరైజ్ అవుతుంది? నా కాన్స్టిట్యున్సీలోనే 7 ఫెయిల్ అయ్యాయి. ఇవన్నీ ఇన్ఫెక్షన్ వచ్చి మళ్ళీ జాయిన్ అయ్యారు, మళ్ళీ కుట్లేశారు. వాళ్ళందరికీ ఇన్ఫెక్షన్ వచ్చింది. వీళ్ళందరికీ ఎవరు సమాధానం చెప్తారు? ఏ మన హాస్పిటల్లో ఎందుకు జరుగుతుంది అట్లాగా? మనకి 1.5% ఇన్ఫెక్షన్ రేట్ వస్తుంది సార్. లేకపోతే వేరే అవకాశమే లేదు. యాక్చువల్లీ కొన్ని ఎంసీహెచ్ లో మీరు మెడికల్ కాలేజ్ చేశారు, మనకి ఇబ్బంది వచ్చింది, మన దగ్గర డబ్బులు లేవు. 2 బిల్డింగ్ తీసుకోండి, పర్మిషన్ తీసుకోండి, కలెక్టర్ గారితో మాట్లాడించండి, ఎంపీ గారితో మాట్లాడించండి. అంతే తప్ప ఇప్పుడు ఒక 1 వీక్ లో 7 ఇన్ఫెక్షన్ వచ్చి స్టిచెస్ తెగిపోయి ఇబ్బంది అయిందని ప్రెస్ లో వచ్చి మీడియాలో వచ్చి అప్పుడు మీరు ఎంత కష్టపడి వచ్చేటప్పటికి మనం వాళ్ళ కన్విన్స్ చేయలేకపోతున్నాం కదా. ఇన్సిడెంట్ జరిగితే మీరు చేసిన 99 పనులు మీరు వాళ్ళు బతికించడానికే ప్రయత్నం చేస్తారు. ప్రతి వాళ్ళు కష్టపడుతున్నారు ఉన్నారు, కానీ ఆ ఒక్క మిస్టేక్ వల్ల మీరు బాధపడుతున్నారు, గవర్నమెంట్ బాధపడుతుంది, మధ్యలో మేము ఆన్సర్ చేస్తున్నాం. పోతే ఈ డ్రైవర్ ఇరిగేషన్ చేస్తారని మనకు కొంచెం, కానీ అసలు దీనికి ఉండడానికి ఇదేం లేదు. అసలు ఏమైనా చేయాలంటే స్టాఫ్ వాళ్ళ నుంచి ఇచ్చేయటం. నేను త్వరగా మినిస్టర్ గారితో ఇచ్చేసాను. అంత బాగా గట్టిగా చేసినప్పుడే డిఎండి గారు దీనంతా కూడా ఇన్స్పెక్షన్ వచ్చారు, అన్ని క్లియర్ చేస్తా ఉన్నారు. కానీ దీని మీద శ్రద్ధ వహించక ఈ హాస్పిటల్కి అన్ని ఫెసిలిటీస్ కానీ అంత మన కూడా మేము అడిగినప్పుడు డాక్టర్ ఆ డాక్టర్ మేము మార్చేసాం, ఆ ప్లేస్ లో మళ్ళీ వేస్తామని చెప్తున్నారు. కానీ ఇవాళ ప్రమోషన్ ఇచ్చి ఖాళీగా అందులో ఉన్నారు, మీరు కూడా మీటింగ్ ఎందుకు అయిపోయింది, తూరడు చేసాం. మనడు కూడా ఇంతనా ఇంకేమైనా పరిష్కారాలు ఉన్నాయా? పడినా పడకపోయినా తూరడుగా చెప్తున్నాం కదా. మాలో ఏమి డీవియేషన్ అంటే 115 బెడ్స్ ఉన్నాయి. ఇంకా మెటర్నిటీ వార్డులో ఇంకా బెడ్స్ అవసరం ఉన్నాయి అన్నాం తప్ప ఉన్నా పెట్టడానికి స్పేస్ లేదు.
Engineering institution. If you send a letter to them, you will correct the establishment. You will already go on the floor, which is in the middle. That's why I think this one. తర్వాత వీళ్ళనే మాతో మాట్లాడే చేసుకుని వీళ్ళందరినీ కంటిన్యూ చేద్దాం. Major solutions అప్పుడు అవసరం అయితే అప్పుడు రైతులు వచ్చి నాకు ఇవ్వచ్చు వేరే వాళ్ళు వేయడానికి HDS is already responsible. There are a lot of negative articles. It is Sarika So you know, budget team online, sir. We have taken efforts to fill the vacancies. In 15-20 days, our vacancies for the hospital, the benefit is fullest efficiency, sir. And Kapona, there was some coordination with the issues with other departments. Also, money to send some with Red Cross, with other district offices. So right now, we are on the right path, sir. ఇప్పుడు మనకు వర్షాకాలంలో మనకి ఫ్లడ్డింగ్ డిస్ట్రిక్ట్ వస్తున్నాయి. సో దానికి కూడా టెంపరీ చేసి పెడతాము. ఇంకా ఏమైనా వస్తే ఇన్ మీటింగ్ విల్ ఆల్సో రెక్టిఫై, సర్. We are moving on the positive path. So మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు లాస్ట్ 1 year లో ఫస్ట్ 6 months it was very unstable because of lot of transfers which happened. So now stable అయ్యి ఇంకా నెక్స్ట్ మీటింగ్ లో కూడా షో ఆల్ ద ప్రాబ్లమ్స్ ఈ రోజు మనం డిస్కస్ చేసిన ఇష్యూస్ కూడా విల్ ట్రై టు ఫిగర్ అవుట్ సొల్యూషన్స్. థాంక్యూ వెరీ మచ్. డిఫరెన్స్ వచ్చిందండి. ఇంకా నెక్స్ట్ టైంకి వచ్చేటప్పటికల్లా ఇంకా చాలా డిఫరెన్స్ రావాలి. ఫస్ట్ 6 months లో డిఫరెన్స్ కి ఇప్పుడు డిఫరెన్స్ కి చాలా డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు ఇంకా వచ్చే దాంట్లో ఇంకా కొన్ని డిఫరెన్సెస్ మనం ఇవాళ కొన్ని ఇష్యూస్ ఎమ్మెల్యే గారు చెప్పిన ఇష్యూస్ అన్ని కూడా సార్ట్ అవుట్ చేసుకొని నెక్స్ట్ మీటింగ్ వచ్చేటప్పటికల్లా ఇంకా ఎమ్మెల్యేల దగ్గర మా దగ్గర కానీ ఇష్యూస్ తక్కువ అయిపోయి సిస్టమేటిక్ గా సక్సెస్ మీరే నడుపుకునేట్లు దీన్ని జరగాలని మీ అందరూ కోరుకుంటూ ఇది అన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేసేదానికి, ఎందుకంటే మీరు అందరు బాగా కష్టపడుతున్నారు కాబట్టి బాగా జరుగుతుంది. ఇంకా కంటిన్యూస్ గా ఇట్లనే కంటిన్యూ చేయమని చెప్పి మీ అందరికి థ్యాంక్ యూ, నమస్కారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా AICTE అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వట్లూరు ఏలూరు NBA మరియు NAC A గ్రేడ్ తో 80 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన మా సిఆర్ రెడ్డి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ద్వారా సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఆఫర్ చేస్తున్న కోర్సులు మా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, AIDS, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ AIML, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ, IT, ECE, EEE, మెకానికల్, సివిల్ మరియు MBA. ప్రతి విభాగంలో MTech కోర్సులు కలవు. ప్రతి విభాగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రొఫెసర్లు స్టూడెంట్స్ కి ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్ కు డిజిటల్ క్లాస్ రూమ్, డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నిపుణులతో తరగతి గదులు, ప్రతి విద్యార్థికి ప్లేస్మెంట్ అందించడం కొరకు మొదటి సంవత్సరం నుండి CRT ట్రైనింగ్ క్లాసులు నిర్వహించబడను. తద్వారా మా విద్యార్థులు ప్రముఖ MNC కంపెనీల్లో ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తున్నారు. వ్యక్తిత్వ వికాసమే కాకుండా మానసిక వికాసం కొరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడను. బాయ్స్ అండ్ గర్ల్స్ కి వేరువేరుగా హాస్టల్ మరియు జిమ్ సదుపాయం, క్రీడా నైపుణ్యతను మెరుగుపరిచే దిశగా ఇండోర్ స్టేడియం, విశాలమైన క్రీడా ప్రాంగణం కలదు. సుదూర ప్రాంతాల నుండి బస్సు సదుపాయం కలదు. అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అటానమస్ ఏలూరు.